देखता हूँ तो चांदी हो जाती है। హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే మేమైతే ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న బొల్లారం రాష్ట్రపతి నిలయంకి అయితే పోతున్నాం. మేము పిల్లలు అందరం ఫ్యామిలీ కలిసి. సో అక్కడ ఎవ్రీ నవంబర్లోనైతే రాష్ట్రపతి వచ్చే కంటే ముందు వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 డేస్ రాష్ట్రపతి నిలయం సందర్శన అయితే ఉంటుందంట. సో అక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుండి అసలు ఎట్లుంటుంది నేను కూడా మా ఇంటి పక్క వాళ్ళు అయితే చెప్పంగా విన్నా. సో పిల్లనైతే తీసుకొని పోతున్నా, చూద్దాం అక్కడ ఎట్లుంటుంది ఏంటని చెప్పి ఈ బ్లాగ్లో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తా. చలో రైట్ వెళ్ళిపోవా. ఓకే లెట్స్ గో. ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మేమైతే వచ్చే రూట్లో మిలిటరీ ఏరియాలో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. మేము వచ్చేవరకు అయితే ఇక్కడ చాలా కార్లు అయితే వచ్చేసినాయి. చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇవన్నీ కార్లే, మొత్తం ఫుల్. యాక్చువల్లీ జనాలంతా ఇప్పుడిప్పుడే వస్తారు. సో సండే కాబట్టి ఈవినింగ్ పూట జనాలు అయితే చాలా మంది వస్తారు. ఇది వచ్చేసి 2-వీలర్ పార్కింగ్, దీని బ్యాక్ సైడ్ వచ్చేసి 4-వీలర్ పార్కింగ్ అవుతుంది. మిలిటరీ వాళ్ళు వచ్చే పబ్లిక్ని అయితే కంట్రోల్ చేస్తున్నారు. యాక్చువల్గా టికెట్లు తీసుకోవాలంటే దట్టు ఫ్రీ టికెట్స్. మేమైతే కంప్లీట్గా ఒక 11 మెంబర్స్ ఉన్నాం. మేము మా ఇంటి పక్క వాళ్ళు మా బ్రదర్ వాళ్ళందరూ కలిపి ఒక 11 మెంబర్స్ పిల్లలతో కలిసి. ఇక్కడ ముందే ఉంది ఎంట్రీ కన్నా కొంచెం ముందు రూట్లో ట్రైన్లో పాసెస్ ఇస్తారంట. పాస్ అయితే కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. యాక్చువల్లీ మాకైతే చిన్న ఆటంకం. ఎంట్రన్స్లో ఏమైందంటే మా వాళ్ళు వచ్చేటప్పుడు ఒక 2 చిన్న హ్యాండ్ బ్యాగ్లు అయితే తెచ్చిర్రు. కంపల్సరీ ఆ చిన్న హ్యాండ్ బ్యాగ్లు కూడా అక్కడ స్కానింగ్ చేయాలంట. సో మళ్ళీ అయితే స్కానింగ్ చేయడానికి పోయారు. చూపెట్టారు 1 2 3 3 4 5 6 7 8 9 10 11. ఓకే. సో ఇక్కడ ఎంట్రన్స్ లో మేము తీసుకున్న టికెట్ల మీద ఉన్న నెంబర్లు అండ్ మేము లోపలికి ఎంట్రీ అయిన నెంబర్లు అయితే పక్కాగా చెక్ చేస్తారు. అన్ని పర్ఫెక్ట్ ఉంటేనే ఐడి కార్డు ఉన్న తర్వాత ఐడి కార్డు చెక్ చేసిన తర్వాతనే లోపలికి ఎంట్రీ అయితే ఇస్తారు. సో అక్కడ వచ్చేసి డైలీ ఎంతమంది ఎంట్రన్స్ అయ్యారో ఇప్పటివరకు ఈ టైం వరకు అండ్ ఎగ్జిట్ ఎంతమంది అయ్యారో అక్కడ షో చేస్తున్నారు. సో ఇప్పటివరకు అయితే 5275 మంది ఎంట్రీ అయ్యారు. ఎగ్జిట్ 2169 మంది అయ్యారు. లోపలనైతే 3106 మంది అయితే ఉన్నారు. ఈ డీటెయిల్స్ అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ చెప్తున్నారు. సో ఎమర్జెన్సీ కోసం ఇక్కడ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు.
సో ఇక్కడ నడవలేని వాళ్ళకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు అయితే బ్యాటరీ బండ్లు అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు ఒక సెల్ఫీ స్టాండ్ లాంటిది అయితే ఏర్పాటు చేశారు న్యాచురల్గా. చాలా మంది అయితే ఇక్కడ ఫోటోలు అయితే దిగుతున్నారు. ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రీలోనే ఒక రూట్ మ్యాప్ అయితే ఇచ్చారు. సో లోపల అయితే ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు అతి పొడుగైన వ్యక్తి. ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ స్టేట్స్లో బట్టలు ఎలా ఉంటాయో అని చెప్పి ఇక్కడ డిస్ప్లేని అయితే చేశారు. సో 1 by 1 అన్నీ చూపెడతా. ఇది కోటా డోరిలా శారీ, రాజస్థాన్ ఫ్రమ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీన్ని మన తెలుగులో మొగ్గం అని అంటారు. खाली हाथ से बनते? हाँ, पूरा हैंडमेड है। किधर का? महाराष्ट्र। एक बार बना के बताना। నేనైతే ఇక్కడ ఒక అన్నను రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఎట్లా తయారు చేస్తారు డిజైన్ एक बार कैसा बनता है చాలా యూనిక్గా చేస్తారు కంప్లీట్ మొత్తం అసలు చేతుల మీదే ఎలాంటి మిషనరీ వర్క్ అయితే ఏం లేదు इंटरलॉक हो जाता है इसमें। हाँ इंटरलॉक हो जाता है। ये देखिए पूरा ये साड़ी है। हाँ एक साड़ी बनाने को कितना दिन लगता? 1 मंथ से आगे ही लगता है। 1-2 मंथ जैसे डिजाइन रहता है डिजाइन के ऊपर डिपेंड होता है। मिनिमम 1 मंथ से ज़्यादा लगता है। 1 मंथ से ज़्यादा लगता है। इसका रेट 25,000-30,000 से आगे मिनिमम 25,000। हाँ, मिनिमम आपको आपका काम को देना पड़ता हाँ। मगर मस्त है। సో ఇదైతే వీళ్ళు కంప్లీట్ హ్యాండ్ తో చేస్తారంట ఒక్క శారీ చేయడానికి మినిమం 25 to 30 డేస్ పడుతుందంట రేట్ కూడా అదే విధంగా అలా తగ్గట్టు 25,000 నుండి మినిమం ఉంటుందంట సో రియల్లీ వండర్ఫుల్ క్లాత్ ఉందా క్లాత్ ये क्या बनता है भैया ये हाँ तो विविंग होता है आज कपड़ा बनता है हाँ मतलब इसमें कई के लिए यूज़ होता है ये स्टॉल है स्टॉल हाँ स्टॉल हाँ गले में रखने का
एक बार बना के बताओ ना। वो ऐसे हाथ से बनता है। ये भी हाथ से बनता है? ऐसे डिजाइन बनाना पड़ता है, ऐसे तोड़ के। सब ये क्या है? वार्नी पेंटिंग है हमारा। वार्नी पेंटिंग है महाराष्ट्र से। वार्नी पेंटिंग। రాష్ట్రపతి నిలయం. రాష్ట్రపతి వచ్చినప్పుడు ఈ కార్యాలయం నుండే వర్క్స్ అన్నీ అవుతాయంట. చూడొచ్చు, ఇప్పుడైతే మేడం లేదు కాబట్టి సందర్శనకైతే ఇక్కడ అనుమతించారు. ఈ ఫెస్ట్ వచ్చేసి 30 వరకు ఉంటుంది. ఈ మంత్ నవంబర్ 30 వరకు అయితే ఉంటుంది. చూద్దాం, అసలు లోపల కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తా. సో కంప్లీట్గా అయితే అన్ని లాక్ చేసిర్రు. సో ఇక్కడ గోవా థీమ్ అయితే ఏర్పాటు చేశారు. సో మా వాళ్ళు అయితే గోవాకి వచ్చేసారు. చూడొచ్చు. అభి ఏ గోవాలోకి వచ్చేసినావా? అసలు టైం అయితే అసలు సరిపోదు. వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మధ్యాహ్నం 12 వరకు అయితే వస్తే ఈవినింగ్ నైట్ వరకు చూసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ కవర్ చేయాలంటే మాత్రం చాలా టైం అయితే పడుతుంది. 3 to 4 అవర్స్ అయితే పక్కా పడుతుంది. हेयर स्टाइल मस्त अच्छा है, बहुत पसंद है, सुपर है. आप फ्रॉम गोवा? गोवा, रियली सुपर. కొన్ని యూనిక్ వస్తువులు క్లాత్ తోటి అయితే మేకింగ్ చేసి చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్ క్లాత్ తోటే తోరణం. किधर का अम्मा है? ये गोवा का है. ये पूरा गोवा का है? गोवा का ट्रेडिशनल फुल में गोवन साड़ी है ये शॉल है. शॉल वेरी नाइस.
ఇక్కడ గోవా వాళ్ళు అయితే డిఫరెంట్ యూనిక్ అయితే వస్తువులు అయితే ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. అన్ని కంప్లీట్ వెదురుతో తయారు చేసినాయి చూడొచ్చు. స్వప్న పక్కగా రాష్ట్రపతి నిలయం గురించి సోషల్ మీడియా హ్యాండిల్స్ అయితే ఇక్కడ షో చేస్తారు. ఇది ఎంటర్ అయిపోతున్నాం గుజరాత్ పెవిలియన్. సో ఎంట్రన్స్లోనే మంచి కళాఖండాలు అవుతున్నాయి. స్మూత్ ఉంది. స్టోన్ తో చేయబడిన హ్యాండ్ బ్యాగ్. भैया कहाँ से आए आप? राजस्थान से आया सर। राजस्थान राजस्थान से। क्या आपका? अंगीगेर नृत्य है, लाल अंगीगेर। ओके। कितना आदमी का ट्रूप आया आपका? 15 आदमी का। कहाँ से? गाँव? राजस्थान बड़ोदरा जिला चिलोर गाँव। बड़ोदरा। సో వీళ్ళైతే రాజస్థాన్ నుండి వచ్చిరంట, బలోత్రా జిల్లా. ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి సో 15 మంది ట్రూప్ వచ్చిరంట. भाई आप कहाँ से आए हैं? राजस्थान से सर। कौन सा परफॉर्मेंस आपका? सरिया सॉन्ग। कितना ट्रूप आया? कितना आदमी का ट्रूप? हम 15 आदमी का ग्रुप आया है सर हमारा।
को सब्सक्राइब करें, लाइक करें, फॉलो करें, कमेंट भी करें। थैंक यू। ఇది వచ్చేసి దాద్రా నగర్ హవేలీ అండ్ దయ్యూ డామన్ పెవిలియన్. యాక్చువల్గా ఇంకా చాలా ఉన్నాయి, మేము తిరగలేకపోయినాం. మన ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ ఈ పెవిలియన్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మహారాష్ట్ర పెవిలియన్. దాన్ని ఎలా పోదాం? ఈ స్కూల్ నుండి అయితే స్కూల్ పిల్లలు అయితే ఇక్కడికి విజిట్ చేసారు. మేమైతే అక్కడ నుండి ఎంట్రీ అయినాం. లోపలికైతే అసలు కెమెరా ఎంట్రీ లేదు. ఇదైతే ప్రత్యక్షంగా చూడాల్సిందే. రియల్లీ సూపర్ అంటే సూపర్ ఉంది. మన దేశ రాష్ట్రపతి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ ఉండే రూమ్స్ కానీ, బెడ్రూమ్స్ కానీ, డైనింగ్ హాల్ కానీ, కాన్ఫరెన్స్ హాల్ కానీ, సినిమా హాల్ కానీ లోపల అయితే డిఫరెంట్ ఉన్నాయి. చాలా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి లోపల. రియల్లీ అసలు ఇది విజిట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇట్లాంటి అవకాశం అయితే ఎప్పుడు రాదు. ఎవ్రీ మంత్ నవంబర్ డిసెంబర్లోనైతే వస్తుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడికి రావచ్చు. ఈ ఈవెంట్ అయితే 30th, ఈ మంత్ 30th వరకు అయితే ఉంటుంది. సో మీరైతే విజిట్ చేయాలనుకుంటే 30th లోపు విజిట్ చేయొచ్చు. ఎవ్రీడే 10 to 8 PM వరకు అయితే ఉంటుంది. मेरे आका, जितने भी लोग मुझे देख रहे हैं और पसंद कर रहे हैं, इनको भी कर लीजिएगा, नहीं तो मोबाइल में आ जाऊंगा और हैंग कर दूंगा मेरे आका। टनल
మ్యూజియంలోకి అయితే వచ్చేసాం. మ్యూజియం విజిట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఎగ్జిట్ అయిపోతున్నాం. ఎట్లా అనిపించింది? బాగుందా? సూపరా? బాగుందంట. కాళ్ళు వస్తున్నాయట. 3 hours అయిందా? మనం ఎన్ని గంటలకు వచ్చినాం? 3 o'clock వచ్చినాం కదా. సో 3 o'clock వచ్చినాం. టైం వచ్చేసి 7 అయితే అవుతుంది. 3 అంటే 4, 5, 6, 7 4 hours. ఇంకా జస్ట్ మేము అంతా మీదనే ఎక్స్ప్లోర్ చేసినాం. కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే 1 day అయితే పక్కా పడుతుంది. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ప్లాన్ చేసుకోండి. 1 day ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ 8 వరకు అయితే కంప్లీట్గా ఉండడానికి అయితే ప్లాన్ చేసుకుంటే ఫుల్ మొత్తం రాష్ట్రపతి నిలయం అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నాకైతే ఎట్లా అనిపించింది? సూపరా? ఇంకా మొత్తం చూడలేదని ఒక ఇది కదా, అసలు మేము మొత్తం చూడలేదు, జస్ట్ ఒక 40% చూసినాం. అవి ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది స్వప్న? వీళ్ళకు కాళ్ళు వస్తున్నాయట. అసలు పొద్దుగాల 10 గంటలకు వచ్చాడు. మేమైతే 3 o'clockకి లోపలికి వెళ్ళిపోయినాం. బయటకు వచ్చే వరకు అయితే 7 అయింది. 4 hours అయితే మొత్తం లోపల. అసలు ఇంకా మేమైతే జస్ట్ ఒక 40% ఎక్స్ప్లోర్ చేసినాం. ఇంతే ఈ వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయం ఏంటంటే, మీరు మామూలు వీక్ డేస్లో వెళ్తే క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది. వీకెండ్స్లో వెళ్తే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో క్రౌడ్లో ఎంజాయ్ చేయాలనుకుంటే వీకెండ్స్లో వెళ్ళండి. లేకుంటే క్రౌడ్ తక్కువ ఉండాలి అనుకుంటే వీక్ డేస్లో వెళ్ళండి. ఎవ్రీ డే మార్నింగ్ 10 to నైట్ 8 వరకు
టికెట్స్ ఇచ్చేది మాత్రం ఈవినింగ్ 7 వరకే టికెట్స్ లాస్ట్. ఆ 1 అవర్లో చూడలేరు కాబట్టి మీరు ప్లాన్ చేసుకుంటే 4-5 అట్లా స్కూల్ నుండి పిల్లలు వచ్చిన తర్వాత 4కి అట్లా స్టార్ట్ అయిపోతే మీరు 8 వరకు అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో చూసే తల్లిదండ్రులు ఎవరైనా ఒక్కసారి మీ పిల్లల్ని తీసుకొని రాష్ట్రపతి నిలయం అయితే విజిట్ చేయండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఒకవేళ ఈ వీడియో కనుక టీచర్లు ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక్కసారి మీ స్కూల్ స్టూడెంట్స్ అందరినీ కలిపి ఈ ఈవెంట్ అయితే 30th వరకు ఉంది, ఈ మంత్ నవంబర్ 30th వరకు ఉంది. ఒక్కసారి మీ స్కూల్ పిల్లలందరినీ తీసుకెళ్ళి మన ఈ రాష్ట్రపతి నిలయం అయితే విజిట్ చేయండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. చూడవలసిన ప్లేసు మనకైతే ఇయర్లీ ఒక్కటేసారి మనకు అవకాశం దొరుకుతుంది. సో ఆ టైం అయితే ఇప్పుడు వచ్చేసింది. మీరైతే కంపల్సరీ ఒక్కసారి వెళ్ళి చూడండి. మంచి ఎక్స్పీరియన్స్ అంటే సూపర్ ఉంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.